బైబిల్లో లేని క్రీస్తు ఆరాధన, లేదంటే క్రీస్తు ఆరాధనకు అర్హుడా? బైబిల్లో లేని క్రీస్తు ఆరాధన లేదా క్రీస్తు ఆరాధనకు అర్హుడా? ఈ విషయం స్పష్టంగా తండ్రికి ఆరాధన చేయాలని చెబుతూ వచ్చారు భక్తులు కానీ, ప్రభువైన యేసుక్రీస్తు వారు కానీ. అదేవిధంగా కొన్ని సందర్భాలు మనం ఆలోచిస్తే మరి యేసు ప్రభు వారికి కూడా మొక్కిన సందర్భాలు ఉన్నాయి కదా. యేసు ప్రభు వారిని కూడా మరి నన్ను రక్షించు అని ఆయన. గుడ్ మార్నింగ్ అండి, అందరికి వందనాలు. ప్రభునామంలో అందరికి వందనాలు. సో ఈరోజు ఇంకొక వీడియో చూశానండి. ఆ వీడియో ఏంటంటే యేసు ప్రభుని ఆరాధించకూడదట. ఆ యేసు ప్రభుని ఆరాధనకి యోగ్యుడా అని ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఒకసారి మాటలు వినండి. విన్నారా? ఈయన పేరు డాక్టర్ అంట. మరి దేనికి డాక్టర్ నాకు అర్థం కాదు. తుడుచుకోవడానికి డాక్టరు, తినడానికి డాక్టరు, మరి లేకపోతే ఊరి మీద తినడానికి డాక్టరు, లేకపోతే సైతాన్ డాక్టర్, ఏ డాక్టరో తెలియదు. ఈయన పేరు రమేష్ అంట. ఈయన అంటున్నాడు యేసు ప్రభుని ఆరాధించడానికి యోగ్యుడు కాడట. ఈయనకి ఆన్సర్ నేను చెప్తాను వినండి. ఈయనట బైబిల్ అట అపార్థం చేసుకున్నారట ప్రజలు. క్రీస్తు గట ఆరాధనకు యోగ్యుడు కాదు కదా, క్రీస్తు ఆరాధన జరగకూడదని చెప్తున్నాడు. అసలు క్రైస్తవ లోకము ఇంత కొట్టుమిట్టాడుతుంటే సైతాను క్రైస్తువుల మీద ఉక్కుపాదం మోపి క్రైస్తువులందరూ భయపడిపోయి పరుగులెట్టు అటు ఇటు పరిస్థితులు వస్తే అందరూ ఏకం కలిగి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ మనము బైబిల్ వాక్యం చాటే రోజులు ఇవి. మనమందరం కలిసి ఐక్యంగా చేయవలసిన రోజులు ఇవి. ఇలాంటి రోజుల్లో క్రీస్తుని ఆరాధించకూడదు, పరిశుద్ధాత్మని ఆరాధించకూడదు అని ఈయన బైబిల్లో నుంచి క్రైస్తవుల మీద పడి ఏడుస్తున్న వ్యక్తులు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు దేనికండి పనికి వస్తారు? మీరే చెప్పండి. వీడియో చూసిన వాళ్ళందరూ చెప్పండి. నిజంగా నా మాటలు కరెక్ట్ అనిపిస్తే లైక్ కూడా సబ్స్క్రైబ్ కొట్టండి. లైక్ కాకపోతే వదిలేయండి. కానీ నేను ఖచ్చితమైన మాట చెప్తాను. యేసు ప్రభు దేవుడు. ఎలా అంటే యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు. వీళ్ళందరూ కూడా దేవునితో సమానులే. పరిశుద్ధాత్ముడు ఎవరంటే దేవుని ఆత్మ, కాబట్టి ఆయన దేవుడు. యేసు ప్రభు ఎవరంటే ఆ పరిశుద్ధాత్మ మూలంగా పుట్టాడు కాబట్టి ఆయన దేవుడు. కాబట్టి నా మూలంగా పుడితే నరుడు అవుతాడు, దేవుడు మూలంగా పుడితే దేవుడే అవుతాడు. మూర్ఖుడా, నీకు ఆ మాత్రం తెలీదురా? నువ్వు ఒక వీడియోలు చేస్తావా? నువ్వు డాక్టర్వా? నీకు అసలు బైబిల్ తెలుసా? యేసుక్రీస్తు ఆరాధనకి యోగ్యుడు కాడా? యేసుక్రీస్తుకి మహోన్నతమైన ఆరాధనకి యోగ్యుడు అని బైబిల్లో రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో చూడు. అక్కడ అందరూ యేసుక్రీస్తుని ఆరాధన చేస్తున్నారు. 12వ అధ్యాయం 5వ వచనం చూడు ఏం రాయబడి ఉన్నది అంటే, ఎలా అనగా ఒక 5వ అధ్యాయం 12వ వచనం 5వ అధ్యాయం 12వ వచనం చూడండి ఏమని రాయబడిన, వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రములు పొందు హరుడు అని గొప్ప స్వరముతో చెప్పేది. అంత పరలోకమందు భూమి కింద సమస్త సముద్రంలో ప్రతి స్పష్టంగా ఆయన వాటిలో సర్వము సింహాసనాన్ని వానికిని గొర్రెపిల్లకుని స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం యుగయుగములు కలుగును గాక అని చెప్పడము యోహాను విన్నాడట. ఏరా నువ్వు దేవుడికి ఆరాధించవా? నువ్వు అసలు మనిషివేనా? యేసుప్రభుని ఆరాధించవా? ఈ వాక్యం తీసి అలాగైతే బైబిల్ నుంచి వాక్యం తీసి నీలాట దుర్మార్గుల కోసమని దేవుడు రాశాడు. యేసుప్రభు సింహాసనాసీనుడు, ఆయనకి గొర్రె పిల్లకు స్తోత్రములు యుగయుగములు కలుగునుగాక. ఇలాంటి మూర్ఖుడికి ఏంటి బైబిల్ అర్థమవుతుంది చెప్పండి? ఇక్కడ రాయబడి ఉంది ఏంటి తెలుసా? అందరూ ఏడుస్తున్నారట, ముద్రలు ఇప్పడానికి ఎవరు యోగ్యులు? మరి అప్పుడు సింహాసనమైన ఆసీనుడై ఉన్న దేవుడు, ఆయన గొర్రెపిల్ల, ఆయన ముద్రలు ఇప్పడానికి యోగ్యుడు అనమాట. 24 పెద్దలు ఆయనకు నమస్కారం చేసిరి అని రాయబడి ఉంది. ఇక్కడ మొత్తం పైనుంచి కింద వరకు చదువు, నీకు అర్థమవుతుంది 5వ అధ్యాయంలో. సో 5వ అధ్యాయం 12వ వచనం మీకు చదివి వినిపించాను కదా. కాబట్టి సకల జనులందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తారు, యేసుప్రభుని. యేసుప్రభు దేవుడు, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు అని చెప్పడానికి ఇంకో ఆధారం నేను చూపెడతాను. ఒక మంచి ఆధారం చూపెడతాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 24, దేవుడు ఆత్మ గనుక ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించేవాళ్ళని. అంటే ఏంటి అర్థం? యేసు ప్రభు యెహోవా ఆత్మ అయి ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఆయనకి శరీరం లేదు, ఆయన పరిశుద్ధాత్ముడు.
క్రీస్తు దేవుడని చెప్పడానికి ఫిలిప్పీల గ్రంథం 2:6 చూడు, ఆయన ఆకారమందు దేవుని స్వరూపమై ఉండి ఆకారమందు దేవుని స్వరూపమై ఉండి కలిగిన వాడే దేవునితో సమానముండుట, ఆయన సమానుడు అని రాయబడి ఉంది. చాలా వాక్యాలు చదువుకో. మరి రోమిల్ గ్రంథం 9:5లోను ఆయన సర్వాధికారి దేవుడై ఉండి స్తోత్రాలుడై ఉన్నాడు, నిరంతరం స్తోత్రాలుడై చదువుకో నువ్వు. నెక్స్ట్ ప్రకటన గ్రంథం 1:8లోను భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఆయన దేవుడై ఉన్నాడు, సర్వాధికారి దేవుడై ఉన్నాడు. చదువుకో. 1:18 ఏం రాయబడి ఉందంటే పాతాళలోక ద్వార తాళములు ఆయన వశములో ఉన్నవి, ఆయన అల్ఫా ఒమేగా అయి ఉన్నాడు, ఆది అంతమై ఉన్నాడు అని రాయబడి. చదువుకో నువ్వు. ఇంకా నేను చాలా చెప్పగలను కానీ అవన్నీ అవసరం లేదు. కానీ ఇంకొక వచనం యేసు ప్రభు చెప్పింది చెప్తా. ఆయన మత్తయి సువార్త 28 తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం ఇవ్వమని చెప్పాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఎందుకు ఇవ్వాలి? వీళ్ళు ముగ్గురు సమానులు కారా? సమానులు కాకపోతే ముగ్గురు పేరుని ఎందుకు ఇవ్వాలి? నీకు ఇప్పటికీ అర్థం కాని విషయం. ఇంకో విషయం చెప్తాను. యోహాను సువార్త 14:15 నేను చెప్తాను చూడండి. 16 నేను తండ్రిని వేడుకుంటాను మీ ఎల్లప్పుడు ఉండుటకు మరి ఒక ఆదరణకర ఆయన సత్యస్వరూపి ఆత్మ మీకు అనుగ్రహించదును. లోకం ఆయన చూడదు, ఆయన ఎరగదు, ఆయన పొందనని ఆయన మీతో కూడా నివసించి మీలో ఉండును. మనలో ఉండేదే పరిశుద్ధాత్మ దేవుడు. నీలో దేవుని ఆత్మ నివసిస్తుంది. నువ్వు దేవుని ఆలయమై ఉన్నాం. మనం దేవుని ఆలయమై ఉన్నామని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆలయమయ్యాం. మరి పరిశుద్ధాత్మ నివసించిన దేవుని ఆలయం ఎలాగవుతాయి? పరిశుద్ధాత్మ ఆలయం అవ్వాలి కదా. దేవుని ఆలయం అంటే దేవుడు అని అర్థం. నీలాంటి మూర్ఖులకి ఏంటి తెలిస్తే చెప్పండి. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మను మనలో నివసిస్తారు. నేను నా తండ్రి ఇక్కడ చెప్తాడు చూడండి. ఒక దగ్గర ఆయన అంటాడు 14 యోహాను సువార్త 14:16 మీకు చదివి వినిపించాను. 20 నాయందు తండ్రి యందు నేను నా తండ్రి యందు మీరు నాయందు నేను మీ యందు ఉన్నానని ఆ దినము మీరు ఎరుగుదురు. నేను తండ్రి యందు తండ్రి నాయందు నేను మీ యందు ఉన్నానని మీరు ఎరుగుదురు. అంటే మన హృదయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారని తెలుసుకో. మూర్ఖుడా, నువ్వు డాక్టర్ అంట, నీవు వీడియోలు చేస్తావు. దమ్ము ధైర్యం ఉందా దీనికి? మీకు ఇచ్చిన దాన్ని నేను కౌంటర్ ఇచ్చాను, నాకు ఇచ్చిన దాన్ని నువ్వు కౌంటర్ చూద్దాం. ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు కరెక్ట్ అనేది. యేసు ప్రభు దేవుడు, అనాది కాలం నుంచి ఆయన ఉన్నవాడు, అబ్రహాం కంటే ముందున్నవాడు అన్నాడు. దేవుడు కాకపోతే ముందున్న ఎందుకంటే ఉంటాడు. యోహాను సువార్త 5:8 నీలాంటి మూర్ఖుడికే ఆయన నన్ను చూసి సంతోషించాను. అబ్రహాం చూసిందే యేసుక్రీస్తుని. నీకేంటి అర్థమా? యేసుప్రభుని ఆరాధించకండి, యేసుప్రభుని ఆరాధించకండి. ఈ దుష్ట సువార్త చెప్పి ప్రజల నరకాన్ని యేసుప్రభుని పరిశుద్ధాత్మని తండ్రిని ముగ్గురిని ఆరాధించమని కొత్త నిబంధన చెప్తుంది. అసలు కొత్త నిబంధన రహస్యమే అది. అర్థమైందా? తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏకముగా ఉన్న దేవుడై ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళని ఎవరు వేరు చేయలేరు. ఆయన్ని ఎవరు వేరు చేయలేరు. కాబట్టి వాళ్ళు ఏకమై ఉన్నారు. ఏకంగానే ఆదిలో వాక్యం ఉన్న దేవుని వద్ద వాక్యమే దేవుడు అని ఆయనే యేసుక్రీస్తు. నీలాంటి మూర్ఖుడికి నేను ఇన్ని వాక్యాలు చెప్పాను. నువ్వు చెప్పింది ఏ వాక్యము లేదు. నేను ఇన్ని వాక్యాలు చెప్పాను. యేసు ప్రభువుకి ఆరాధన చేయకూడదని ఒక వాక్యం నువ్వు చూపెట్టు. నేను యేసు ప్రభుకి ఆరాధన చేస్తారని ప్రకటన గ్రంథం 5:12 వాక్యం చూపెట్టాను. ఇది ఓపెన్ ఛాలెంజ్ టు యూ అండ్ టు యువర్. మీరు ఒక బ్యాచ్ ఉన్నదిలే, యేసు ప్రభు దేవుడు కాదని చెప్తున్న బ్యాచ్కే నేను ఛాలెంజ్ చేస్తాను. ఓకే ప్రేక్షకులారా, విన్నారు కదా. నాది లైక్ అయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. లైక్ కాకపోతే ముందుకు పంపించండి. కానీ నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే మాత్రం లైక్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మాస్టర్ రాజు సైనింగ్. మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం.